హలో వ్యూవర్స్, వెల్కమ్ టు కేపీ నేచురల్ కుకింగ్. మనం చేయబోయే వంటకం చిన్న చేపలతో పులుసు. దానికోసం మనం ఉల్లిపాయలు, టమాటా, వంకాయలు తీసుకోవాలి. చేపలను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. చింతపండు నానబెట్టుకోవాలి. గరం మసాలా కోసం మనం అల్లం, వెల్లుల్లి, దాల్చిన చెక్క, గసగసాలు, యాలక్కాయ, లవంగాలు అన్నీ కలిపి మిక్సీ పట్టుకోవాలి. అలాగే ఉల్లిపాయ, టమాటాను కూడా మనం మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుని ఉల్లిపాయ పేస్ట్ వేసి అందులో వేపుకోవాలి. తర్వాత అల్లం, వెల్లుల్లి, గరం మసాలా పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అప్పుడు మనం అందులో కాస్త ఉప్పు వేస్తే తొందరగా మగ్గుతుంది. ఉప్పు వేసుకున్నాక చిటికెడు పసుపు, కారం మీ రుచికి సరిపడినంత. నేనైతే 2 టేబుల్ స్పూన్లు వేస్తున్నాను కారం వేసుకున్నాక బాగా ఆయిల్ అంతా సెపరేట్ అయ్యేదాకా గ్రేవీ వేసుకోవాలి. తర్వాత మనం ముందుగా కడిగి శుభ్రం చేసుకుని చిన్న చేపని ఇందులో వేసుకొని ఒక 10 మినిట్స్ ఉంచుకొని మనం నానబెట్టుకునే చింతపండులోంచి పులుసుని సపరేట్ చేసుకొని పిప్పంతా తీసివేసి ఆ పులుసుని ఈ చేపలు వేసుకున్నాక మనం వేసుకోవాలి. అప్పుడు మనం వంకాయలు కూడా మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ కట్ చేసుకోవచ్చు. నేనైతే 3 వంకాయలా కట్ చేసి ఇందులో వేస్తున్నాను. వంకాయలు కూడా వేసి మనకి సరిపడినంత పులుసు వేసుకొని అప్పుడు మనం మూత పెట్టుకోవాలి. అప్పుడు ఒక 20 మినిట్స్ అది బాయిల్ అయిన తర్వాత వంకాయ కూడా పూర్తిగా ఉడికిపోద్ది. అంతే, మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన చేపల పులుసు రెడీ.